అందరికీ నమస్కారం. ఈ వీడియోలో రాజీవ్ యువకాశం షెడ్యూల్ అయితే విడుదల చేశారండి. ఎప్పుడెప్పుడు ఏ డబ్బులు విడుదల చేస్తారో, ఎవరికి డబ్బులు విడుదల చేస్తారో, ట్రైనింగ్ ఏంటి, ఆ వివరాలన్నీ విడుదల చేయడం జరిగింది. చెప్తాను వీడియోలో చివరిదాకా చూడండి. జస్ట్ 2 మినిట్స్ ఉంటుంది. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆల్ పెట్టుకొని డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వడం మర్చిపోకండి. చూడండి, తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకమే రాజీవ్ యువకాశం. నిన్న దీని మీద మంత్రి బట్టి విక్రమార్క గారు అయితే కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ స్కీమ్పై మంగళవారం సెక్రటరీలో అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. వచ్చే జూన్ 10వ తేదీ నుంచి లబ్ధిదారులకు శిక్షణ ఇస్తామన్నారు. సో జూన్ 10 నుంచి శిక్షణ అనమాట. అలాగే జూన్ 15 నుంచి రాజీవ్ యువకాశం యూనిట్లు గ్రౌండింగ్ అయితే ఉంటుంది, చూసుకోండి. ఆ తర్వాత అక్టోబర్ 2 నుంచి మొదటి 50,000 నుంచి 5 లక్షల వరకు యువతకైతే దశల వారీగా లబ్ధి అయితే చేకూరుస్తారు. అంటే ఎవరెవరో ఎంతెంత కేటగిరీలో డబ్బులు అప్లై చేసుకున్నారో ఆ డబ్బులు వారికైతే అందించడం జరుగుతుంది. అలాగే తొలి విడతలో 1,00,000 లోపు యూనిట్లకు ప్రొసీడింగ్స్ ఇవ్వాలని సమీక్షా అధికారులతో అయితే డిప్యూటీ సీఎం విక్రమార్క అయితే ఆదేశించారు. అది ఎలా ఉండగా 50,000 నుండి 4 లక్షల వరకు రాజీవ్ యువకాశంలో 80% వరకు సబ్సిడీతో రుణాలు అందజేయాలన్నారు. 1,00,000 వరకు 80%, 1,00,000 నుంచి 2 లక్షల వరకు 70%, 2 లక్షల నుంచి 3 లక్షల వరకు 60% ఇవ్వనున్నారన్నమాట సబ్సిడీ. 50,000పై రుణం 100% అయితే ఇవ్వబోతున్నారు. సో 50,000 రుణం పొందిన వారు తిరిగి చెల్లించాల్సిన పని లేదు. 1,00,000 రూపాయలు తీసుకున్నవారు వారికి 90,000 వరకు అయితే ఉంటుంది. 10,000 వారి చేతికి పెట్టుకోవాలి. 2 లక్షలు ఎవరైతే ఉన్నారో వారికి 70%, అలాగే 3 లక్షలు ఉన్నవారికి 60% ఇవి అయితే సబ్సిడీ వెనక్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ నిన్నటితో మనకి ఏవైతే 28వ తేదీ అంటే ఈ రోజుతో ఇంటర్వ్యూస్ అయిపోయి బ్యాంక్ మేనేజర్స్ అనుసంధానం ఏదైతే ఉంటుందో బ్యాంక్ లింకేజ్ అది కూడా పూర్తవడం అయితే జరిగింది. ఇంకా ఈ 2 రోజులు అర్హుల లిస్టులు ఎమ్మెల్యేల దగ్గరికి లిస్టులు వెళ్ళటం, వాళ్ళు ఫైనలైజ్ చేయడం ఇవన్నీ జరుగుతుంది. జూన్ 2న మంజూరు పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత జూన్ 10 నుంచి ట్రైనింగ్, జూన్ 15 నుంచి ఎవరెవరికి ఏ యూనిట్లు ఏర్పాటు చేయాలనేది అన్నీ కూడా అందులో అయితే ఉంటుంది అనమాట. సో ఇది వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.